ఉత్తరాంధ్ర వేదికగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బయట ప్రపంచమంతా ఈరోజు వర్షాలతో చల్లబడుతుంటే జగన్ పర్యటన ఉత్తరాంధ్ర వైపు వేయలేసరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర వేడెక్కుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన కేవలం ఒక పరామర్శ పర్యటనగా మొదలైన అది కాస్త ఒక మహా జన సందోహంగా మారిపోయింది. ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి శ్రీకాకుళం బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో దిగారు ఎయిర్పోర్ట్లో. విశాఖపట్నం నుంచి ఇక మొదలుపెట్టిన తన పర్యటన వాహనంలో ఏకంగా అడుగడుగున ప్రజలే, అడుగడుగున అభిమానంతో జగన్ నినాదమే. చివరకు సునామీని తలపించేలా ప్రజానికం బయటకు రావడం, జగన్ పర్యటనకు ఊహించని క్రేజ్ రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంతా షాక్ అవుతున్నారు. ఒక సముద్రం మాదిరిగా తలపిస్తుంది. విశాఖ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి శ్రీకాకుళం వెళ్లే దారి పొడవునా రాత్రనక పగలనక రోడ్డుకు ఇరువైపులా ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా భోగాపురం. తాజాగా భోగాపురంకు వచ్చేసరికి సుమారు సాయంకాలం 5 గంటలు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భోగాపురం దగ్గరికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి అభిమానం ఒక ఉప్పెనలాగా మారిపోయింది. అసలు భోగాపురంలో ఏం జరిగింది? జనం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు? చూస్తుంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. కూటమికి నిద్ర పడుతుందా? మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుటుంబానికి అండగా నిలిచేందుకు, వారికి భరోసానిచ్చేందుకు జగన్ శ్రీకాకుళం పర్యటనకు తలపెట్టారు. రాజకీయం ఏదైనా తన పార్టీ శ్రేణులకు కష్టం వస్తే నేనున్నాను అంటూ ధైర్యం చెప్పడం జగన్ నైజాం. అయితే ఈ పర్యటనకు పోలీసులు చాలా పెద్ద ఆంక్షలు విధించారు. పలు చోట్ల బ్యారిగేట్లు ఏర్పాటు చేసి నాయకులను, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరిపించారు. కానీ కట్టెలు తెంచుకున్న అభిమాన ప్రేమ ముందు భారీ గేట్లు పనిచేయలేదు. ఆ ఆంక్షలన్నీ కూడా భోగాపురం ప్రజలు నిరూపించారు. దాన్ని తోసిపుచ్చుకొని బ్రహ్మరథంలా కాన్వే చుట్టూ 1000 సంఖ్యలో ప్రజలు రావడం విశేషంగా కనబడుతున్న అంశం. భోగాపురం వద్ద దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. థ్యాంక్స్ వైఎస్ జగన్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటూ ప్లకార్డులు పట్టుకొని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రోడ్లపైకి రావడం ఇది ఎప్పుడు ఎక్కడ జరగని పని. ఎందుకంటే గతంలో భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో వేలాది ఎకరాల భూములు సమీకరించే ప్రయత్నాలు జరిగినప్పుడు అవసరమైన భూమిని మాత్రమే ఉంచి రైతులకు న్యాయం చేసింది ఈ జగన్ ప్రభుత్వమే. కోర్టు కేసుల చిక్కుముడులు విప్పి కేంద్ర అనుమతులు తెచ్చి దాదాపు 56% ఎయిర్పోర్టు పనులను తన హయాంలోనే శరవేగంగా పూర్తి చేసిన ఘనత జగన్ మాత్రమే. ఆ కృతజ్ఞతే ఇవాళ భోగాపురం ప్రజలు తమ అభిమానంతో చాటుకున్నారు. ఆనాడు ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు ఈరోజు అమాంతం ఆ భూముల విలువలు పక్కకు పెరగడంతో కోట్లకు కోట్లు ఆర్జించే పరిస్థితికి రావడం సంతోషం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ జగన్ గారు అంటూ వస్తున్నారు రోడ్లపైకి. పోలీస్ యంత్రాంగం పార్టీలతో అడ్డుకున్న, బారిగేట్లు పెట్టిన జన సంద్రోహాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు కదా, పైనున్న దేవుడి వల్ల కూడా కాదు అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న మాట. వైసీపీ నేత ధర్మాన కృష్ణ చైతన్యతో పాటు అనేక మంది కీలక నేతలను, శ్రేణులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రజల నినాదాలతో భోగాపురం పరిసరాల్లో మారుమోగాయి. కాన్వే ముందుకు కదలడం కూడా కష్టంగా మారిన క్షణాలు కనబడుతున్నాయి. జనాల కోరిక మేరకే జగన్ పదే వాహనం దిగి 1-2 సార్లు కాదు అనేక సార్లు చేతులెత్తి నమస్కరిస్తూ ప్రజలకు తన చిరునవ్వుతో అభివాదం చేస్తూ తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దారి పొడవునా లభించిన ఈ ఆదరణ కారణంగా గడిచిన 2 గంటల్లో పూర్తి కావాల్సిన ప్రయాణం చాలా ఆలస్యంగా సాగుతుండడం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో వైఎస్ జగన్కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడంతో విద్యార్థులు వచ్చారు. మహిళలతో ఆయనపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. దశాబ్దాలుగా ఉద్యానం ప్రాంతం పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యకు రక్షిత మంచినీటి పథకంతో శాశ్వత పరిష్కారం చూపడంలో జగన్ చూపిన చొరవ ఇప్పటికీ ఉదాహరణం ప్రాంతవాసులు మర్చిపోలేదు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా ఐటీ హబ్గా మార్చేందుకు చేసిన తన కృషి ఇవన్నీ ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. మొత్తానికి ఆంక్షలు, భారీ గేట్ల నడుమ సాగిన ఈ పర్యటన కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్గా మారితే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మాత్రం ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.
రాజకీయంలో పదే పదే వచ్చే ఆంక్షల కంటే ప్రజల గుండెల్లో ఉండే అభిమానమే అల్టిమేట్గా గెలుస్తుందనేది ఇలాంటివన్నీ చూస్తుంటే కనబడుతున్న అంశం. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పూసినా, ఎంత రాజకీయం చేసి పోలీసులను ఎంత మొరపెట్టుకున్నా చివరికి గెలిచింది సత్యమే, మంచి వ్యక్తిత్వమే.